హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మార్చ్ నెల పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మార్చ్ నెల పెన్షన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పెన్షన్లను ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, అలాగే ఈ నెల నుంచి అయినా కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా ముందులాగానే పాత పెన్షన్స్ ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి ఎప్పుడు బ్యాంక్ అకౌంట్స్లో వేయబోతున్నారు, అలాగే 2 నెలల పెన్షన్స్ కలిపి ఇవ్వబోతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. ఈ మార్చ్ నెల పెన్షన్లు ఈ 22 తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్స్ వారికి 2-3 రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్స్లో అయితే వేయబోతున్నారు. అలాగే 2 నెలల పెన్షన్స్ కలిపి ఇస్తారా అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. కేవలం మార్చ్ నెల పెన్షన్స్ మాత్రమే ఈ నెల పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఈ నెల నుంచి అయినా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా, పాత పెన్షన్లు పంపిణీ చేస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ నెల కూడా పాత పెన్షన్సే ఇస్తున్నారు. ముందులాగా వికలాంగులకు 4,000, వృద్ధులకు, వితంతులకు 2,000 అయితే పంపిణీ చేయబోతున్నారు. ఒకవేళ కొత్త పెన్షన్లు పెంచితే వచ్చే నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.